ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో మునక్కాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు తీసుకొని ఒక పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ నీరంతా వెళ్ళిపోయే వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఈ మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు కానీ మునక్కాయలు కానీ చాలా మంచిది. ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ మంచింకి చాలా బాగుంటుంది. ఆలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్నటువంటి వేరుశనగపప్పు, పప్పులు, ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనము వెల్లుల్లి, ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడి తయారవుతుంది. ఇది ఈ మునక్కాయ తాలింపులోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడరు. ఈలోగా మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను మనము వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపుకి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అవసరం లేదండి, పచ్చి వాసన పోయే వరకు చాలు. ఇందులోకి కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇందులోకి మనము ఉడకపెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మునక్కాయలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాము, అలాగే పౌడర్ తయారు చేసుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక ఇందులోకి అవసరం లేదు. ఈ విధంగా మంచిగా కలుపుకొని కాసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత ఈ విధంగా మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసి ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, ఈ విధంగా తయారవుతుంది. దీనిని పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ చట్నీలోకి కానీ మనము నంజుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.